హలో ఆల్, దిస్ ఈజ్ లక్ష్మి. మొన్న జాన్ ఫస్ట్కి మా ఆఫీస్కి స్వీట్స్ వచ్చాయి. ఆ స్వీట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మొత్తం గీ వేసి చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంతకీ ఎక్కడ ఆ స్వీట్ షాపు అంటూ నేను ఎత్తుక్కుంటే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శివరామిరెడ్డి స్వీట్ షాప్ ఉంది. సో నాకైతే లోపల ఎలాంటి స్వీట్స్ దొరుకుతాయి, ఏమేమి వేస్తారు, అందులో ఏ విధంగా మేకింగ్ ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలని చాలా క్యూరియస్గా అయితే ఉంది. మనం లోపలికి వెళ్ళి అయితే ఒకసారి చూసేద్దాం. నాతో పాటు వచ్చేయండి. సో ఫైనల్లీ మనం లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుల్గా స్వీట్స్ ఉన్నాయి. చూడండి, గులాబ్ జామ్ ఉంది, రస్మలై ఉంది, ఇది గుమ్మడికాయ హల్వా, క్యారెట్ హల్వా, సోరకాయ హల్వా. ఇక్కడ చూడండి మొత్తం మంచి మంచి స్వీట్స్ ఉన్నాయి. నాకైతే నోరు ఊరుతుంది. ఇంకా అలా ముందుకెళ్ళి ఏమేమి ఉన్నాయి స్పెషల్గా అనేది చూసేద్దాం. ఇది చూడండి ఎంత బాగుందో, గిఫ్ట్ హ్యాంపర్ లాగా చాలా అంటే చాలా నీట్గా ఉంది. మనం ఇక్కడ ఇంక ఇవన్నీ చూసుకున్నట్లయితే చాలా అఫీషియల్గా కనిపిస్తున్నాయి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి. ఇవన్నీ ఇది వన్ ఆఫ్ ద గిఫ్ట్ ప్యాకింగ్ టైప్స్ ఇవి. ఓకే. సో ఇలా ఒక్కొక్క దానిలో వి జస్ట్ కీప్ కిస్మిస్ ఒకటి, పిస్తా ఒకటి, అంజీర్ ఒకటి, అలా అంటే మనకి ఏ డ్రై ఫ్రూట్ మనం చూస్ చేసుకుంటే దాన్ని బట్టి మేము ఇట్లా ప్యాకింగ్ చేసి ఇస్తాం. ఓకే. సో దిస్ ఇస్ ఇది ఒక టైప్, ఇది ఒక లైక్ ప్యాకింగ్ టైప్. ఇది ఒకటి మీరు చూసారు, ఇది ఒక టైప్. ఇలా మీకు ప్యాకింగ్ చేసి ఇస్తాము. చాలా చాలా బాగుందండి. ఇది యాక్చువల్లీ లైక్ క్యారీ బ్యాగ్ టైప్. ఇది చూడండి ఒకసారి. సో ఇలా ఒక జార్స్ లో ఫిల్ చేసి ఇస్తాము. డిపెండింగ్ అపాన్ ద క్వాలిటీ. వెరీ నైస్. యాక్చువల్లీ ఏం ఫిల్ చేయలేదు. హ్యాండ్ బ్యాగ్ లా ఉంది చూడండి. ఇది ఎంత బాగుందో, హ్యాండ్ బ్యాగ్ మోడల్ లో ఉంది. ఇది ఇలా పెట్టి మనం చక్కగా లాక్ చేసుకోవచ్చు. ఇది ఇంకో టైప్ అండి. ఓకే, ఒక్క నిమిషం. ఇట్లా లాక్ వేసుకొని మనం ఇలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. చాలా బాగుంది కదా, చాలా క్రియేటివ్ గా కూడా ఉంది ఇది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, అవి కూడా చూద్దాము. నాతో పాటు వచ్చేయండి. ఇది ఇంకొక టైప్ అండి. ఇది ఇంకొక లైక్ బ్రీఫ్ కేస్ టైప్ అండి. ఓకే, బ్రీఫ్ కేస్ లా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉందన్నమాట. సో ఇలా దీనిలో ఒక కొంచెం క్రియేటివ్ టైప్. చూడండి, స్మూత్ ఫర్ లాగా. ఇది ఒకటే కలర్ కాదు, ఇంకా వేరే కలర్స్ కూడా ఉంటాయి. లైక్ సో కార్పొరేట్ నీట్ స్టైల్ లాగా ఫర్ అండ్ ఆల్. ఇలా జార్స్ లో మీకు ఏ డ్రై ఫ్రూట్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్ ఫిల్ చేసి ఇస్తాము. ఓకే, చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో. మొత్తం కిందనంతా ఫర్ వచ్చి మనకి ఏ డ్రై ఫ్రూట్ కావాలంటే అది ఇందులో ఫిల్ చేసి మనకి ఇస్తారనమాట. అండ్ ఇక్కడ మిగతా మోడల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇదైతే సూట్ కేస్ టైప్లో ఉంది. అది ఒకసారి ఓపెన్ చేస్తారా? యా షూర్. యాక్చువల్లీ ఇది మీరు సో ఇలా ఇది ఇందాక మీరు చూసినట్టే జార్ టైప్. సో ఇలా వస్తుంది. సో ఇది కొంచెం డిఫరెంట్గా వస్తుంది, కొంచెం సైజ్ వేరియేషన్స్ అండ్ ఆల్. ఓకే. సో ఇది ఇంకా ఈజీ, ఇలా లాక్ చేసేసుకొని ఇలా లాక్ చేసి ఇట్లా పట్టుకొని వెళ్ళిపోవడమే. బాగుందిగా. ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో స్వీట్స్ అయితే. నాకైతే కళ్ళు చెదిరిపోతున్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. మరి దీని గురించి ఒకసారి ఆయనతో మాట్లాడైతే చూద్దాం. సార్, మీరు ఇన్ని స్వీట్స్ వీటన్నిటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు? యాక్చువల్లీ కస్టమర్ బేస్ చాలా పెద్ద లైక్ ఎక్కువ ఉంటుందండి. సో డైలీ అవి వెళ్ళిపోతూ ఉంటాయి. సో లైక్ చాలా రోజులు అది ఉండదు. ఓకే. సో దానివల్ల మేము కార్పొరేట్ ప్యాకింగ్ కానీ ఏదన్నా కూడా కార్పొరేట్ ఆఫీసెస్కి కూడా మేము సెండ్ చేస్తూ ఉంటాం. సో ఈ కార్పొరేట్ ప్యాకింగ్ మనకి ఇలా వస్తుంది. సో ఫుల్ సీల్గా వస్తుంది. సో మనకి ఏ ఐటమ్ కానీ అటు ఇటు డిస్పోజ్ అయిపోవడం లైక్ పడిపోవడం కూడా ఉండదు. నీట్గా ప్యాకింగ్ చేసి వెళ్ళిపోతుంది. మా ఆఫీస్కి కూడా ఇలాంటివే పంపించారనమాట జాన్ ఫస్ట్కి. చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ క్వాలిటీ అదిరిపోయేలా ఉన్నాయి. వావ్, ఇదేంటిది? దీన్ని ఏమంటారు? కాకినాడ చిట్టి కాజా అండి. లైక్ ఒక పీస్ ఇవ్వు. కాకినాడ చిట్టి కాజా అంట. మనం నార్మల్గా కాజా అంటే నార్మల్ సైజులోనే ఉంటుంది, అది మనం చూస్తాము. కానీ ఇదేంటో భలే క్యూట్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. కాకినాడ చిట్టి కాజా అంట ఇది. ఇది కూడా ఇది నార్మల్ కాకినాడ కాజా అండి. ఓకే. ఇది కొంచెం దీన్ని చిట్టి కాజా అంటారు. ఓకే ఓకే. ఇది చూడండి ఎంత బాగుందో, కాకినాడ చిట్టి కాజా అంట. మనమైతే ఇది ఒకసారి టేస్ట్ చేద్దాం.
సూపర్ ఉంది, మొత్తం ఫ్లేవర్ వస్తుంది, జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇంత చిన్నవి నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే మనం రెగ్యులర్గా పెద్ద సైజ్ కాజాలు అయితే తింటాం కానీ ఇంత చిన్న కాజాలు ఎప్పుడు తినలేదన్నమాట. ఇవైతే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి ఖచ్చితంగా. ఇంకా అలా ముందుకెళ్ళి చూసేద్దాం, నాతో పాటు వచ్చేయండి. ఇక్కడ ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు కదా, మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అరే తమ్ముడు, అక్క నీ పేరేంటరా? మిథున్ అక్క. ఓకే, ఏం తింటున్నావు? రసమలై. ఎలా ఉంది మరి? బా సూపర్ ఉంది అక్క. కమాన్, ఇక్కడ వచ్చినప్పుడల్లా ఇది తింటాక ఏకదమ్ ఉంటుంది అక్క. ఓకే నువ్వేం తింటావు? ఇక్కడ పానీపూరి చాట్ చాలా కామన్ గా తింటాం, మస్తు ఉంటా. నీకు బాగా నచ్చుతుందా? చిన్నప్పటి నుంచి ఇక్కడ తింటాను. అక్కడ ఏదో వెరైటీగా ఉంది, అదేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి వెళ్ళి చూసి కనుక్కుందాం, ఓకేనా? ఇదేంటిది భలే వెరైటీగా ఉంది, అంటే గిన్నె షేప్ లో, దీన్ని ఏమంటారు? దీన్ని గేవర్స్ అంటారు మేడం. గేవర్, దీనికి సపరేట్ బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది. ఓకే, గేవర్ అంటారు దీన్ని. ఓకే, దీంట్లో సపరేట్ గా ఇరగకుండా బ్రేక్ కాకుండా ఇది తీసుకెళ్ళొచ్చు. ఇది 2-3 days ఐటమ్ మేడం, 2 నుంచి 3 రోజులు ఏమి కాదు, చాలా బాగుంటది. ఇదంతా మలై విత్ డ్రై ఫ్రూట్స్ తో మనము ఇస్తాం అనమాట. సో అలా. ఓకే, ఇది కూడా సేమ్ మేడం, అంటే ఇదొక షేప్ ఇదొక షేప్. ఓకే, కానీ చాలా సమ్ ఫ్లేవర్స్ కూడా చేసుకోవచ్చు. యూనిక్ గా ఉంది. బై ఆర్డర్ లో ఎక్కువ వెళ్తే మన దగ్గర రెగ్యులర్ గా ఒక 3-4 పీస్ అయితే ఉంచుతాము, ఆర్డర్ లో కూడా చేసిస్తాం. ఓకే, ఆర్డర్ లో చేసిస్తారు సెపరేట్ గా. ఓకే, ఇదేంటండి అంటే నార్మల్ గా జాంగ్రీలు అవి చిన్న సైజ్ లో ఉంటాయి కానీ చాలా పెద్ద సైజ్ ఉంది. యాక్చువల్లీ ఇవన్నీ బై ఆర్డర్డ్ అన్నమాట. ఇది ఒక్కొక్క పీసే 200 grams ఉంటుంది. లైక్ కొందరు శ్రీమంతాలకు, శారీ, హాఫ్ శారీ ఫంక్షన్స్ కి వీటికి మనకు ముందే చెప్పి చేయించుకుంటారు. అంటే ఈ సైజ్ నాకు ఇప్పుడు ఇది తీసుకుంటే యావరేజ్ గా ఇది మైసూర్ పాక్ అండి, ఒక పీసే 200 grams ఉంటుంది. 200 grams ఒక పీస్. సో వాళ్ళు ఇట్లా ప్రీమియం గా చెప్పి చేయించుకుంటారు. మీరు కిందకి వచ్చేసి కంప్లీట్లీ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఈ సెక్షన్ అంతా మన ఒక్క డ్రై ఫ్రూట్స్ లోనే మన దగ్గర కనీసం అంటే కూడా ఒక 40 to 50 వెరైటీస్ ఉంటాయి. 40 to 50 varieties only dry fruits. సో మీరు ఇక్కడ తీసుకుంటే చూడండి, యాపిల్ షేప్ అని, సీతాఫల్ షేపు, మ్యాంగో షేపు, స్ట్రాబెర్రీ షేపు, ఇవి మాత్రం చాలా క్రేజీగా ఉన్నాయి ఆ షేప్స్ లో. సో కింద ఇవన్నీ బైట్స్ అంటారు. సో వెరైటీస్ ఆఫ్ బైట్స్, కాజు బైట్, బాదం బైట్. సో దీంట్లో మళ్ళీ చాక్లెట్ లడ్డూస్ అని, డ్రై ఫ్రూట్ లడ్డు అని, ఇట్లా చాలా వెరైటీస్ ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటారండి? సో ఇది కూడా సేమియా బేస్ తో మేడం, డ్రై ఫ్రూట్. ఓకే, మొత్తం ఇక్కడ చాలా చాలా అంటే చాలా డ్రై ఫ్రూట్ స్వీట్స్ ఉన్నాయి. లిటరల్లీ 60 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్ స్వీట్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. మనకు ప్రతిరోజు తక్కువ అంటే కూడా ఒక 80 to 100 kg మనం ఎన్ఆర్ఐ ప్యాకింగ్ చేస్తాము. ఎక్కువ వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. సో మీకు పైన ఫస్ట్ ఫ్లోర్ మందే, సెకండ్ ఫ్లోర్ మందే. సో మీరు ఫస్ట్ ఫ్లోర్లో పైకి వెళ్ళినప్పుడు మా ఎన్ఆర్ఐ ప్యాకింగ్ ఎట్లుంటుంది, ఎంత నీట్గా ప్యాక్ చేస్తాము అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలా ఉంటుంది అనమాట. సో ఇవి మళ్ళీ దీంట్లో కొన్ని రెగ్యులర్ స్వీట్స్. సో ఇక్కడ బొబ్బట్లు అండి. సో మాకు తెలిసినంత వరకు హైదరాబాద్లో ఒక 20-30 క్యాటర్స్ మా దగ్గర నుంచి మనం బొబ్బట్లు ఇస్తాం. కేటర్స్ చేస్తాం. కొందరు ప్రీమియంగా ఉంటాయి కాబట్టి, అంటే మనం చేసే ప్రొఫెషనల్గా ఉంటాయి కదా, సో వాళ్ళు కూడా ప్రొఫెషనల్ క్యాటర్స్ కాబట్టి మన దగ్గర నుంచే తీసుకెళ్తారు అన్నమాట. సో కోవా బొబ్బట్లని, బెల్లం బొబ్బట్లని, డ్రై ఫ్రూట్ బొబ్బట్లని. సో దీంట్లో చాలా చోట్ల మీకు కోవా దొరకదండి, కోవా సెపరేట్ గా దొరకదు. మన దగ్గర పన్నీర్కి వస్తారు. సో జిలేబీలో కూడా కేటర్స్ కి లైవ్ అక్కడ జిలేబీ, పన్నీర్ జిలేబీ, బెల్లం జిలేబీ, షుగర్ జిలేబీ, దీంట్లో మళ్ళీ మ్యాంగో జిలేబీ అని వస్తుంది, మ్యాంగో జిలేబీ, పైనాపిల్ జిలేబీ, ఇవన్నీ అక్కడ లైవ్ ఇస్తాం. తవా స్వీట్ అని చెప్పేసి అన్ని వెరైటీస్ ఇచ్చి మధ్యలో మిల్క్ వేసి పేని ఉంటుంది, అక్కడ పేని వేసి ఇస్తాం, తవా స్వీట్. సో ఇవన్నీ. ఈ అరిసెలు అనేవి అంత ఈజీగా అన్ని స్వీట్ షాప్ లో దొరకవు కదా, మీరు అరిసెలు కూడా తయారు చేస్తున్నారు? మనకి ఇక్కడ ట్రెడిషనల్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారండి. మీరు సంక్రాంతి అప్పుడు వస్తే మీరు ఇక్కడ నిలబడిన కూడా టైం ఉండదు. అరిసెలు అవన్నీ చాలా ఉంటాయి. అండ్ కంప్లీట్గా ఏదైతే పూతరేకు ఉందో అది కూడా మనమే, మన కిచెన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. సో చాలా మంది అక్కడి నుంచి ఎక్కడో తెచ్చుకొని పెట్టుకుంటారు. మనకు ప్రొఫెషనల్ మాస్టర్స్ ప్రతిదీ చేయగలరు మన వాళ్ళు. వాటి ఇక్కడ మీరు చూసే ఏ ఐటమ్ కూడా బయట నుంచి వచ్చిందంటే ఏముండదు, కంప్లీట్ గా మన కిచెన్ నుంచే రెడీ అయ్యి వస్తుంది. సో ఇలా ఉంటుంది. సో మీకు సెపరేట్ గా కిచెన్ కూడా ఉంది అయితే? సపరేట్ కిచెన్ సపరేట్ అండి, చాలా ప్రీమియం ఉంటుంది. మీకు ఒకసారి అక్కడ కూడా తీసుకెళ్తాను. సో ఒకసారి చూపిస్తాను ఎంత నీట్గా ఉంటుంది, ఎట్లా చేస్తామని చెప్పేసి. మొత్తం ఇవన్నీ వెళ్ళి చూసేద్దాం. సార్ అవేంటండి వెరైటీగా ఉన్నాయి భలే?
సేమ్ మేడం, మీరు ఇందాక ప్యాకింగ్ చూశారు కదా, సో అవన్నీ దాంట్లో వాళ్ళు కస్టమర్ కోరుకున్న మోడల్స్ మేడం ఇవి. ఇది కాక మళ్ళీ మనకి పైన సెకండ్ ఫ్లోర్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఓకే. సో ఈ కస్టమర్ పెట్టుకున్న వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు మనం వాళ్ళకి ప్యాక్ చేసి ఇందాక మీకు చూపించినట్టు డిజైన్ చేసి ఇస్తాం అనమాట. సో ఈ హాట్ ఐటమ్స్ కూడా మన కిచెన్ నుంచి మేడం, మొత్తం మన కిచెన్ నుంచి ఓకే కంప్లీట్గా. సో చాలా దాంట్లో మళ్ళీ బుట్ట మోడల్స్ అని అట్లా మళ్ళీ అట్లా, సో అవన్నీ సేమ్ ఓకే. కస్టమర్ ఇంట్రెస్ట్ ని బట్టి మనం ప్యాక్ చేసి తగ్గట్టుగా ప్యాక్ చేసి ఇస్తారు. ఇస్తాం మేడం. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఎన్ఆర్ఐ ప్యాకింగ్ అని చెప్పా కదా, ఓన్లీ దా స్పేస్ ఎన్ఆర్ఐ కోసం పెట్టాం మేడం. ఓన్లీ ఎన్ఆర్ఐ కోసం సెపరేట్ గా ఫస్ట్ ఫ్లోర్ అంతా ఎన్ఆర్ఐ ప్యాకింగ్ విత్ మా ఆఫీస్ మేడం. ఓకే. పైన అయితే పైకి వెళ్ళి చూసేద్దామా? పైకి వెళ్ళి చూద్దాం. ఓకే, పైకి వెళ్ళి చూద్దాం. ఒకసారి వచ్చేయండి నాతో. ఇక్కడ చూడండి మొత్తం హాట్ ఐటమ్సే ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇది చూడండి, పకోడీ సెపరేట్గా, కాజు పకోడీ ఇది సెపరేట్గా ప్యాక్ చేశారు వండేసి. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి అయితే. ఇదిగో దీన్ని సర్వపిండి చెక్కలు అంటారనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. అండ్ మోర్ ఓవర్ ఈ వీటికి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరు ఉంటుంది. సో నేను మా ఊర్లో ఉన్న పేర్లు చెప్తాను, వీటిని మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఓకే. దీన్ని జంతికలు అంటాం మేము, ఇవి చేగోడాలు, ఇవి సుప్పులు అంటాం. మీ ఊర్లో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. ఓకేనా. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి, పిస్తా, కిస్మిస్, ఫుల్గా ఇవన్నీ మొత్తం డ్రై ఫ్రూట్సే. నాకు ఇక్కడ ఒకటి బాగా నచ్చింది, అదేంటంటే ఇవి చూడండి, ఎండుమిర్చి అనమాట. అంటే మజ్జిగ మిరపకాయలు అంటాం మేము వీటిని. ఇవి ఏంటంటే డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుని తింటే సూపర్ ఉంటాయి. ఇవి సగ్గుబియ్యం వడియాలు. చాలామందికి సగ్గుబియ్యం వడియాలు అంటే తెలియదేమో, మా వైపు అయితే ఎక్కువగా తెలుసు. ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని కొంచెం పప్పుచారుతో తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి చూడండి, సగ్గుబియ్యం వడియాలోనే కారం అనమాట. ఇవి చాలా కారంగా ఉంటాయి, అవి నార్మల్గా ఉంటాయి, కారంగా ఉంటాయి. కానీ సగ్గుబియ్యం వడియాలు అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. వీటిని మీ ఊర్లో ఏమంటారు? మా ఊర్లో అయితే వీటిని గులాబీ పువ్వులు అంటారు. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా, కానీ మా ఊర్లో వీటిని గులాబీ పువ్వులు అనే అంటారు. మీ ఊర్లో ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే రకరకాల వెల్లుల్లి కారం అని, నువ్వుల కారం, కొత్తిమీర, మెంతి ఆకు కూర, పుదీనా కారం, ఇలా సపరేట్గా వీళ్ళే ఇవన్నీ తయారు చేస్తారనమాట. ఇవన్నీ వీళ్ళు సొంతంగా తయారు చేసి ఇక్కడైతే పెట్టారు. దీన్ని ముస్లిం స్వీట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు, దీన్ని పేని అంటారు. ఇది కూడా గీ, ఇది గీతో ఇక్కడ అవైలబుల్గా ఉంది. మనం చూసుకున్నట్లయితే చూడండి, మొత్తం ఇక్కడ ఫుల్గా ఒక ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. నాకైతే ఈ శివరామ స్వీట్స్ చాలా 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 నచ్చింది. మీరు కనుక ఈ ఏరియాలో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. చైతన్యపురి ఏరియాలో ఉంది శివరామ స్వీట్స్. అయితే మీరు కనుక ఈ ఏరియాలో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన మస్ట్ అండ్ షుడ్ ప్లేస్ అనమాట ఇది. ఓకే. రైట్ నో మనం శివరామరెడ్డి కిచెన్లో అయితే ఉన్నాము. ఇక్కడ అయితే చాలా నీట్గా హైజీన్గా ఫుడ్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు, మనం చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు క్యాప్స్ అయితే వేసుకున్నారు, చాలా హైజీన్గా ఫుడ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మన లోపలికి ఒకసారి వెళ్దాం, లోపల స్వీట్స్ తయారు చేస్తున్నారు. ఏ స్వీట్స్ తయారు చేస్తున్నారు? కిచెన్లోకి అయితే వచ్చేసాము. చూడండి, చాలా అంటే చాలా హైజీన్గా ఉంది. ఇక్కడైతే స్వీట్స్ అయితే తయారు చేస్తున్నారు. ఒకసారి చూడండి, ఏం చేస్తున్నారండి మీరు ఇక్కడ? గులాబ్ జామ్కి ఇక్కడ బాల్స్ అయితే తయారు చేస్తున్నారు. ఇది వచ్చేసి గులాబ్ జాము. ఇక్కడ చూడండి, డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టారు. అండ్ ఇంకా ఇక్కడ ఏమేమి తయారు చేస్తున్నారో చూద్దాం. ఇలా వచ్చేయండి. ఇదే స్వీట్ అండి? గీ. ఓకే, గులాబ్ జాములు అక్కడ బాల్స్ చేస్తున్నారు కదా, అది వేయడానికి ఇది గీ అనమాట. గీ మరగబెడుతున్నారు, మొత్తం అదంతా గీనే. ఇంకా నాతో పాటు వచ్చేయండి, ఇంకా చాలా ఉన్నాయి, చాలా చూద్దాం. ఇక్కడేదో తయారు చేస్తున్నారు, ఇదేంటో అడిగి తెలుసుకుందాం. దీని పేరేంటండి? మిల్క్ పట్టి అంట. ఇది అంటే మొత్తం మిల్క్ రిలేటెడ్ ఏదో స్వీట్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నెయ్యి, ప్యూర్ గీ ఉంది. చూడండి ఎంత బాగుందో చూడండి. చాలా అంటే చాలా ప్యూర్ గీ వాడుతున్నారు ఈ స్వీట్స్లోకి. చాలా అంటే చాలా బాగుంది. ఇది చూడండి, ఇది ఏంటంటే మనం మోతిచూర్ లడ్డు తింటాం కదా,
మోతిచూర్ లడ్డు తినేటప్పుడు ఆ ప్రాసెస్ చేయకముందు సెపరేట్గా ఇలా ఉంటుంది అనమాట. దీని అంతటిని లడ్డూలా చేస్తారు, లడ్డూలా చేసి మనకి అక్కడ పెడతారు. అండ్ ఈ కిచెన్ స్పెషాలిటీ ఏంటి అంటే ఎంత ఆర్డర్ ఇచ్చినా సరే మొత్తం ఒకటేసారి చేయగలరు అనమాట. అంటే మీరు ఇన్ని కేజెస్ కావాలి మాకు, 100 కేజీలు కావాలి అన్నా సరే ఈ కిచెన్లో 1 డేలో తయారు చేసి ఇస్తారంట. అంత స్టాఫ్ ఉంది, అంత బాగా ఇక్కడ వర్క్ కూడా చేస్తారు. ఇక్కడ ఏదో తయారు చేస్తున్నా చూద్దాం రండి. చాక్లెటా ఇది? ఓకే, ఇది చాక్లెట్ అనమాట. ఇది చాక్లెట్లో రకరకాల డ్రై ఫ్రూట్స్ వేసి చెక్కీల్లాగా తయారు చేస్తారు. ఇలా రండి, మీకు ఒకసారి చూపిస్తా. ఇలా రండి. ఇప్పుడు ఆయన చాక్లెట్ లాగా కలుపుతున్నాడు కదా, దాన్ని ఏం చేస్తారంటే మొత్తం దగ్గరగా అయిపోయాక ఇందులో పోస్తారనమాట. ఈ ప్లేట్స్లో పోస్తారు. పోసి కొంచెం డ్రై అయ్యాక ఏం చేస్తారంటే పీసెస్గా కట్ చేస్తారు. కట్ చేసి అక్కడ షాప్లో అయితే పెట్టేస్తారు. ఇది కిచెన్. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి ఒక్కరు హెయిర్ క్యాప్ వేసుకునే ఉన్నారు. చాలా అంటే చాలా హైజీన్గా ఉంది. ఇక్కడ ప్రాసెస్ కూడా చాలా బాగుంది. ఇది కిచెన్ అన్నమాట. సో యాక్చువల్లీ మీకు కింద ఎక్స్ప్లెయిన్ చేసాం కదా మేడం. సో ఇక్కడ సపరేట్గా ఎన్ఆర్ఐ కోసమే మేడం కొంచెం నీట్గా ఉంటాయని చెప్పి సపరేట్గా పెట్టినాము. మనం బల్క్ ప్యాకింగ్ అంతా ఇలా ఆర్డర్ ఇచ్చేస్తాము. ఎక్కడెక్కడ చేసిన తర్వాత అక్కడ పెడుతుంటారు. సో వీళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ సో ఎట్లా ప్యాకింగ్ ఉంటుంది, ఇట్లా వాళ్ళకి ఆర్డర్స్ వచ్చేస్తాయి మేడం. మనం మార్నింగ్ ఒక 70-75 కేజీ వెళ్ళిపోయింది మన దగ్గర నుంచి. మేజర్ యూఎస్కి వెళ్తుంది, కెనడా, ఆస్ట్రేలియా. అంటే కెనడా, ఆస్ట్రేలియా ఆ దేశాలకు కూడా మనమే పంపిస్తాం మేడం. కస్టమర్ ఫోన్ చేస్తాడు మనకి, అంటే ఆల్రెడీ చాలా మంది రెగ్యులర్ కస్టమర్స్ అయిపోయారు. సో వాళ్ళు ఫోన్ చేసి మనకు చెప్పేస్తారు ఒక రోజు ముందు. సో ఇంకా ఫ్రెష్గా, ఎందుకంటే ట్రావెలింగ్ ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది లేకుండా మొత్తం ఉంటుంది కాబట్టి మనం అలా. సో ప్యాకింగ్ కూడా ఏంటంటే సపరేట్ సీల్ ప్యాక్ మేడం. ఇది హీట్ చేసి ఇది ఎన్ఆర్ఐ ప్యాకింగ్ మీరు ఒకసారి చూపిస్తాను. సో ఇది ఒకసారి ఇలా చేసి దీన్ని కంప్లీట్ గా మళ్ళీ హీట్ కొట్టాలి. హీట్ కొడితే ఈ వాక్యూమ్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. పర్ డే మనకి ఎన్ని కేజీస్ వెళ్తుంది సార్ ఎన్ఆర్ఐస్ కి? యావరేజ్ గా ఉంటుంది మేడం. మేము మంత్లీ వైజే చూస్తాము. మా టార్గెట్ మంత్లీ వైజ్ అయితే ఒక 1500 కేజీ 2000 కేజీ పంపించడానికి ట్రై చేస్తాం. దీనివల్ల ఏంటంటే అసలు ప్రెజర్ లోపలికి వెళ్ళదు, సో ఎయిర్ లోపలికి వెళ్ళదు, పాడే అవకాశం చాలా తక్కువ. సో చూడండి, కంప్లీట్గా సీల్ చేసేసారు, అంటే ఎయిర్ టైట్ అనమాట. కంప్లీట్గా ఎయిర్ టైట్ చేసేసారు. ఎయిర్ టైట్ అయిన దాన్ని మళ్ళీ వేరే కవర్. ఇది ఎన్ఆర్ఐ ప్యాకింగ్. ఓకే బాగుందండి మీ ప్రాసెస్ అంతా. ఇది చాలా చాలా నీట్గా ఉంది, హైజీన్గా ఉంది, అండ్ అంతా ప్రాపర్ ప్యాకింగ్ ఉంది. చూస్తే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మరి సంక్రాంతి కదా సార్, మరి ఆర్డర్స్ మీకు ఎక్కువ వచ్చి ఉంటాయి కదా? ఆల్రెడీ మార్నింగ్ నుంచి నడుస్తూనే ఉన్నాయి మేడం. ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళ కోసం వీళ్ళు పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, పిల్లలకు ఉంటారు. సో ఫెస్టివల్ కి ప్లస్ ఇప్పుడు డిసెంబర్ లో వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు వెనక్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఆర్డర్స్ గత 3 days గా మేము ఫుల్ బిజీగానే ఉన్నాము. ఇంకో 1 week ఫుల్ బిజీ ఉంటుంది మేడం. మేబీ ఇంకొక 1 week కూడా ఫుల్ ఆర్డర్స్ తో బిజీ ఉంటారు కదా మీరు? ఖచ్చితంగా. ఓకే, చాలా క్వాలిటీ వాడతాం మేడం. ఏదైనా కాదు, ఏదైనా నెయ్యి కానీ మనం చూస్ చేసే ఐటమ్స్ కానీ చాలా హ్యాండ్ పిక్డ్, చాలా క్వాలిటీ ఉంటుంది. ఓకే, మనకి ఏరియా ఏంటండి ఇక్కడ మన స్టోర్ ఉన్న ఏరియా? ఇది చైతన్యపురి మెట్రో స్టేషన్కి తర్వాత వచ్చేసి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి మధ్యలో ఉంటుంది మేడం. సో ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. కొత్తపేట సర్కిల్ అంటారు దీన్ని. కొత్తపేటలో ఉంటుంది మేడం. మెయిన్ రోడ్ పైన. ఆల్రెడీ వనపర్తిలో ఒక బ్రాంచ్ ఉంది, మెయిన్ బ్రాంచ్. ఇటువంటిది కొంచెం పెద్ద స్టోరు. సో ఇక్కడ కర్మన్ ఘాట్లో ఒకటి ఉంది, దాని పక్కలే మళ్ళీ చంద్రనగర్లో ఒకటి ఉంది. వరుసగా 3 ఉన్నాయి మేడం. మొత్తం 4 బ్రాంచెస్. ఇక్కడ 3 వనపర్తి ఒకటి మేడం. 4 బ్రాంచెస్. సో ఆల్మోస్ట్ 30 years ఇండస్ట్రీ ఉన్నాం మనము. సో ఈ స్టోర్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ 15 years పైన దాటిపోయింది. అట్లా ఇది కంప్లీట్లీ డ్రై ఫ్రూట్ చిక్కీ. సో వాళ్ళకి ఏ మాట ఉందో అవి మాత్రం తెచ్చుకొని వాళ్ళు ప్యాక్ చేస్తారు. ఇది అయిపోతే మళ్ళీ ఫ్రెష్ ఐటమ్ వస్తుంది, మళ్ళీ అవి ప్యాక్ చేస్తారు మేడం.
ఓకే, కిచెన్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటమ్ ఇక్కడికి వీళ్ళ వస్తుంది. ఆర్డర్ని బట్టే మేడం, వీళ్ళకి ఏ ఆర్డర్ ఇస్తామో ఆ, దాన్ని ప్యాక్ చేసుకుంటాం. ఓకే, నైస్. అమ్మయ్య, శివరామరెడ్డి నుంచి నాకైతే స్వీట్స్ వచ్చేసాయి, నా సంక్రాంతి స్వీట్స్ నాకు వచ్చేసాయి. మీకు కూడా ఇంత మంచి స్వీట్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు శివరామరెడ్డి స్వీట్ షాప్కి రావాల్సిందే. ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా? కొత్తపేట జంక్షన్, పిల్లర్ నంబర్ 1597. ఖచ్చితంగా ఈ స్వీట్ షాప్కి రండి. మీ అందరి బంధువులతో ఈ స్వీట్స్ని పంచుకొని హ్యాపీగా సంక్రాంతిని జరుపుకోండి. దిస్ ఈజ్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.